హాయ్. సో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అందరికీ బోనాల శుభాకాంక్షలు. సో ఆషాఢం అయితే వచ్చేసింది కాబట్టి అందరూ ఇప్పుడు బోనాల పండుగలో బిజీగా ఉంటారు. సో గోరింటాకులు ఇవన్నీ పెట్టుకుంటూ చాలా నిండుగా కనిపిస్తుంటారు. ఇంక ఇప్పుడు అయితే మెయిన్గా ఇప్పుడు హైదరాబాద్లో సికింద్రాబాద్ బోనాలు, బల్కంపేట, గోల్కొండ అన్ని బోనాలన్నీ కంప్లీట్ అయిపోయాయి. మెయిన్గా ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడ చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి కదా, అక్కడ మొత్తం ఈరోజు బోనాలు పండుగ అనేది స్టార్ట్ అయిపోయింది, అంటే రేపు. సో ఈరోజు ఈసారి నేను కూడా బోనం చేద్దామని అనుకుంటున్నాను. సో మా ఇంటి దగ్గరలో పోచమ్మ తల్లి గుడి ఉంది, అక్కడికి బోనం చేయాలని అనుకున్నాను. సో అందుకు కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ ఈరోజు మార్నింగ్ నుంచి నేను కొంచెం నీట్గా ఇల్లంతా క్లీన్గా సర్దుకొని దులుపుకొని అన్నీ తోమేసుకొని ఫుల్ టైర్డ్ అయిపోయాను. అందుకే ఇలా జిడ్డు కనిపిస్తున్నాను. సో డ్రెస్ కూడా కొంచెం పాతది అనేది వేసుకున్నాను, ఎందుకంటే కొంచెం మంచి డ్రెస్ వేసుకొని ఆ దుమ్ములు అవన్నీ ఉండే కన్నా కొంచెం ఇలాంటి డ్రెస్లో కొంచెం కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి మెత్తగా కాటన్ డ్రెస్ వేసుకున్నాను. సో యాజ్ యూజువల్గా చాలా వీడియోస్లో మీరు చూసి ఉంటారు. ఇప్పుడు నేను పూజ సామాన్ కూడా రేపు బోనం చేయాలనుకుంటున్నాను. చాలా రష్ ఉంటుంది ఇక్కడైతే. మెయిన్గా బస్సెస్ అన్నీ ఆపేసి ఓన్లీ పూజ బోనాలు చేసే వాళ్ళకు, ఫ్రీ దర్శనం వాళ్ళకు అన్నీ చాలా రష్ ఉంటుంది. మామూలుగా అయితే నేను ఫ్రీ దర్శనానికి వెళ్తే మాత్రం ఒక 3-4 అవర్స్ నేను లైన్లోనే ఉండి దర్శనం చేసుకొని వచ్చేదాన్ని. ఈసారి బోనం చేద్దామని అనుకుంటున్నాను. సో బోనానికి ఎంత టైం పడుతుందో తెలీదు. అక్కడికి వెళ్తే కొంచెం మార్నింగే నేను బోనం చేసేస్తే మా హస్బెండ్ తన వర్క్ తను వెళ్ళిపోతాడు. నేను ఇంకా వదిన వాళ్ళ ఇంటికి వదిన వాళ్ళు పండగ పిలిచారు, అక్కడికి వెళ్దామని అనుకున్నాను. ఫస్ట్ నేనైతే బోనం ఇంట్లో చేయాలనుకున్నాను కాబట్టి బోనం అయితే చేస్తున్నాను. ఈసారి ఎలా ఉంటుందో తెలీదు. నేను చేసింది ఫస్ట్ టైము పెద్దమ్మ తల్లికి బోనం చేశాను, ఇప్పుడు సెకండ్ టైం పోచమ్మ తల్లికి ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న అమ్మవారికి నేను బోనం అనేది చేస్తున్నాను. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా అమ్మవాళ్ళే చేస్తుండే, నేను చేసేదాన్ని కాదు. ఇప్పుడు ఇంకా కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చాయి కదా, అందుకే కొంచెం తెలుసుకుంటున్నాను. సో అందుకోసం బోనం అనేది చేస్తున్నాను అనమాట. దానికి కావాల్సిన ప్రిపరేషన్స్, బోనానికి కావాల్సినవి, ఇంకా సారీ, ఇవన్నీ బియ్యం అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ప్రాపర్గా. ఇంకెన్ని రెడీ చేసుకున్నా మనకు లేడీస్కి చాలా థాట్స్ అనేది ఉంటాయి. రేపు మెయిన్గా నేను ఒక శారీ, అంటే ఇంతకుముందు ఊళ్ళో పండగకి నేను కట్టుకున్నాను, ఆ శారీని మళ్ళీ కట్టుకోవాలని డిసైడ్ అయిపోయాను. ఆ శారీ తీసుకున్నాను. సో ఇంకా వెంటనే ఒకేసారి వేసుకొని నేను కష్టపడి కట్టేసుకుంటాను. ఒక 1 అవర్ నాకు టైం పడుతుంది శారీ కట్టుకోవాలంటే, నేను రెడీ అవ్వడానికి మెయిన్గా. అందుకే ముందుగా దాన్ని కొంచెం స్టిచెస్ వైజ్గా కొంచెం ప్రాసెస్ అనేది ఉంటుంది కదా, కొంగు అవన్నీ ఉంటాయి. దానికి నేను నీట్గా పిన్స్ అనేది పెట్టేసి ఐరన్ అనేది చేసుకుంటున్నాను. సో చూపిస్తున్న శారీ నేను ఇప్పుడు మంచం మీద ఎలా వేసానో. చాలా మటుకైతే కొంచెం శారీ సెట్ చేసుకుందామని అనుకుంటున్నాను, చూపిస్తాను ఆ శారీ కూడా ఎలా సెట్ చేసుకున్నాను. ఓకేనా, చూస్తుండండి. రేపు మార్నింగ్ కూడా నేను బోనం ఎలా చేస్తాను అనేది చూపిస్తాను మీకు. అంటే ప్రాసెస్ ప్రకారం చూపించను. సో ఎత్తుకెళ్ళేటప్పుడు కానీ ఏదో కొంచెం చిన్న క్లిప్ అనేది యాడ్ చేస్తాను. ఎందుకంటే నేను ఒకదాన్ని చేసుకుంటూ ఉండాలి, ఈ వీడియోలు ఇవన్నీ తీసుకుంటూ ఉంటే నాకు టైం అనేది సెట్ అవ్వదు. ఓకేనా, సో ఫస్ట్ టైం బోనం చేస్తున్నాను, ఎలా అవుతుందో ఏంటో తెలీదు, చూపిస్తాను మీకు కూడా. ఓకేనా, యూ చూస్తుండండి. ఇప్పుడు నేను శారీ నా ప్రిపరేషన్ ఎలా చేసుకుంటాను అనేది మీకు చూపిస్తాను. ఇది నా శారీ. బ్లౌజ్ అనమాట. నేను అప్పుడు మీకు ప్రాపర్గా చూపించలేదు. ఇది నేను ఇలా నా బ్లౌజు డిజైన్ చేయించుకున్నాను సింపుల్గా. ఇప్పుడు హెవీగా మగ్గం వర్క్ ఇవన్నీ వీటికి ప్రిపేర్ చేసుకోకుండా ఇలా సింపుల్ డిజైన్స్తో నేను బ్లౌజ్ అనేది స్టిచ్ చేయించాను అన్నమాట. ఇది బ్యాక్ సైడు ఇలా ఉంటుంది. సో కుర్చీలు కూడా నార్మల్గా పెట్టేశారనమాట, నేను హడావుడిగా కుట్టించుకున్నాను అది. ఇంకా ఫ్రంట్ అయితే ఇలా ఉంది. సో ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ కదా ఇలా పెట్టించుకోవడం. సో అందుకోసమే ఇలా పెట్టించుకున్నాను. ఇలా ఫుల్ హ్యాండ్స్తో ఇలా ఉంది బ్లౌజు.
ఇంకా ఫ్రంట్ సైడ్ అయితే ఇలా. ఈ సారీ చాలా తక్కువ ప్రైస్ అండి. నేను ఇష్టపడి కొనుక్కున్న శారీ. అంటే శారీకి ఈ బ్లౌజ్ అనేది వచ్చేసింది. ఇది నేను సికింద్రాబాద్లో దిల్సుఖ్ నగర్లో తీసుకున్నాను. చాలా ప్రైస్ ఎంతనో చెప్పండి. సో కాకపోతే మీరు అనుకున్నట్టే అంత కాదు, చాలా తక్కువ ప్రైస్. ఎంతనో మీరు గెస్ చేసి చెప్పండి, నేను కూడా చెప్తాను. సో సారీ అయితే ఇలా పెట్టేసుకున్నా. మొత్తం సారీ ఇలా ఉంటుంది. సారీ బాగుంది కదా. సో ఈ మెరూన్ కలర్ అయితే నేను చాలా ఇష్టపడి తీసుకున్నాను. ట్రెండింగ్లో ఉంది ఇలాంటి శారీస్ అని చెప్పేసి. ఈ సారీ నాకు ఈ కలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో శారీ లుక్ అయితే చాలా బాగుంటుంది. పైగా ఎలా ఉంటుందంటే రిచ్ లుక్ ఇస్తుంది అనమాట ఈ శారీ కట్టుకుంటే. సో ప్రాసెస్ ఇలా. ఇది శారీ చాలా తక్కువ ప్రైజు. మీరు అనుకున్నంత కూడా కాదు. ఎంతలో మీరు గెస్ చేయండి, నేను కూడా చెప్తాను. సో శారీ అంతా ఇలా ఉంటుంది. చిన్న బార్డర్ పైన వచ్చేసి హెవీ బార్డర్ ఇలా వస్తుంది. ఇలా ఉంటుందన్నమాట శారీ అంతా. ఇలా బాగుంది. ఇలా కొంచెం నేను శారీకి అయితే ప్రిప్లేటింగ్ అనేది చేసుకుందామని చెప్పేసి ప్రాపర్గా అనేది చేసుకుంటున్నాను. సో మార్నింగ్ కొంచెం ఈజీగా నాకు ఫాస్ట్గా శారీ కట్టుకోవడానికి అవుతుందని చెప్పేసి, లేకపోతే నేను లేచి ఈ శారీ మీద పడ్డారనుకో పని అంతా అలాగే ఆగిపోతుంది. కాబట్టి నేను ప్రిప్లేటింగ్ అనేది రెడీ చేసుకుంటున్నాను. సో మార్నింగ్ అయితే నేను ఇక్కడ 4 o'clockకి లేచానమాట. లేచి అంతా క్లీన్ చేసేసుకొని స్నానం అంతా చేసిన తర్వాత ఇలా నేను పొయ్యి అనేది మనము నీట్గా పసుపు కుంకుమలతో పెట్టి పూజించుకున్నాను. సో ఈ బిందెలు నేను బోనం అనేది వండుదాం అనుకుంటున్నాను. బోనానికి ప్రసాదము నైటే అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. మెయిన్గా ఇది నా పెళ్ళప్పుడు అమ్మ వాళ్ళు ఇచ్చింది. అది అలాగే భద్రపరుచుకొని ఇప్పుడు దీనికి ఇలా యూజ్ అవుతుంది. నేను ఇంకా బెల్లం కూడా తురిమి ఉంచుకున్నాను. సో ప్రాపర్గా ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. ఇది బోనానికి వండుకోవడానికి బియ్యం తీసేసుకున్నాను. సో నేనైతే స్నానం చేసి కంప్లీట్గా నేను ఇక్కడ బోనానికి అయితే రెడీ చేసుకుంటున్నాను. పరమాన్నం, బెల్లం అన్నం ఇవన్నీ వండుతున్నాను. ఇంకా ఇక్కడ పచ్చి పులుసు అనేది మేమైతే ప్రాపర్గా అమ్మవారికి ఇవే వండుతాము. సో కాబట్టి నేను ఇలా పచ్చి పులుసు అనేది చేస్తున్నాను. సో దాంట్లో అయితే పోపు అనేది పెట్టకుండా ఓన్లీ కొంచెం బెల్లము ఇవన్నీ వేసి, కారం ఇవన్నీ ఆనియన్ వేసి చేస్తాము. పోపు అనేది పెట్టుకోము. సో ప్రజెంట్ అయితే నేను ఇలా రెడీ అయిపోయాను. సింపుల్గా రెడీ అయిపోయాను. సో హెవీ అనేది ఏం లేదు. సో నేను ఇక్కడ కరుంగలి మాల వేసుకున్నాను కాబట్టి దీనికి మ్యాచింగ్ కూడా అనిపిస్తుంది. సో ప్రాపర్గా నా సెటప్ అనేది ఇలా అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకా బోనానికి ఇంకా మా ఇంట్లో అవన్నీ పెట్టుకోవాలి కాబట్టి పెట్టుకుంటాను. 6:30 వరకు టెంపుల్కి వెళ్ళాలని ఫిక్స్ అయ్యింటి. కాకపోతే చూస్తారు కదా మా పిల్లలు, మా హస్బెండ్ ఎంత లేట్గా లెగుస్తారో. సో అలా నా శారీ ప్రాపర్గా ఇలా సెట్ చేసుకున్నాను. సో నిన్నంతా కష్టపడి నేను సెట్ చేసుకుంటే ఇది ఇప్పుడు ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే నేను ఇంకా బోనం అనేది రెడీ చేసుకొని పరమాన్నం ఇవన్నీ వండుకున్నాను కదా. సో ఉట్టిగా కింద అలాగే నీళ్ళపైన అనేది పెట్టుకోకుండా మనము దాని కింద మన దగ్గర ఏవి ఉంటాయో గింజలు, అంటే జొన్నలు కానీ, రాగులు కానీ, బియ్యం కానీ, వడ్లు కానీ ఏ ఉన్నా ప్రాపర్గా అవి కింద పోసి దానిపైన మనం పెట్టేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ బియ్యం పోసి ఇంకా అది కొంచెం చల్లారే వరకు వదిలేసాను అనమాట. ఒక 1/2 hour అలా చల్లగా అయిపోయిన తర్వాత, ఎందుకంటే మనం బొట్లు పెట్టేటప్పుడు మనకు అనేది హీట్ అనేది తగలకుండా ఉండడానికి ఇలా నేను ఫస్ట్ కొంచెం ఆయిల్ అనేది ఇక్కడ అప్లై చేసేసి నేను బొట్లు అనేది ప్రాపర్గా పెట్టుకుంటున్నాను. ఊళ్ళో అమ్మ వాళ్ళు అయితే ఇంకా ఒక కుండనే తీసుకొని దానికి కొంచెం సున్నం అలా రుద్దేసి పెట్టేవాళ్ళు. ఇక్కడ నేను బిందెలో చేస్తున్నాను కాబట్టి ఇంకా సున్నం అనేది అవాయిడ్ చేసి టోటల్గా పసుపు అనేది ఇక్కడ నేను వాడుతున్నాను అనమాట. పసుపు కుంకుమ బొట్లు అనేది పెట్టుకొని దాంట్లో
వేపాకు వేసి ఇంకా నేను చేసిన ప్రసాదం ఉంది కదా అది పెట్టేసి దానిపైన 2 దీపాంతాలు అనేది పెట్టేసి నేను దీపం కోసం రెడీ చేసుకుంటున్నాను. అంటే ఒక్క దీపాంతం అనేది పెట్టకూడదంట. సో నేను ఎక్కడైతే 2 దీపాంతాలు పెడుతున్నాను. సో మా పిల్లలు చూసారా ఎంత లాంగ్ నుంచి ఎలా తీసారో. ప్రాపర్గా మీకు కనిపించట్లేదని నాకు క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది. నేను వాళ్ళు తీసేటప్పుడు అనుకున్నాను సో క్లారిటీగా కనిపిస్తుంది అనుకున్నాను. కాకపోతే ఇక్కడ కొంచెం దూరం నుంచి కాబట్టి చాలా తక్కువగా అనేది కనిపిస్తుంది. నేను అంతా రెడీ చేసుకున్న తర్వాత నేను బంతిపూల మాల అనేది రౌండ్గా పెట్టేసుకున్నాను అనమాట. ఇది నేను ఇలా దీపం అనేది ఒకే ఒత్తు 2 ఒత్తులు పెట్టేస్తే మనకు వెళ్ళేటప్పుడు కొంచెం గాలి ఇవన్నీ ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే ఆరిపోతుందని చెప్పేసి నేను దీపం ఒత్తి అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. సో అది తీసుకున్నాను. నేను పూజ చేసేటప్పుడు ఆ దీపం ఒత్తి అనేది వెలిగించి నేను వెళ్దామని ఇంకా వదినను కూడా పిలిచాను. సో ఓన్లీ బోనం అయితే నేను ఒక్కదాన్ని తీసుకెళ్ళొచ్చు, హస్బెండ్ పిల్లలు ఉంటారు. కానీ ఇంకా వడిబియ్యం కాబట్టి కొంచెం ఒక 2-3 ఒక 5 మెంబర్స్ కలిపితే బాగుంటుంది కదా. ఇప్పుడు గుడి దగ్గర వెళ్ళి కలపడానికి మెయిన్గా అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే జనాలు మనకు కొంచెం ప్లేస్ ఇస్తే చాలు లోపలికి వెళ్ళాలి అనుకునేలాగా ఉంటుంది. కాబట్టి అక్కడ అస్సలు వీలవ్వదు. కాబట్టి నేను ఇంకా కొంచెం వదినను తొందరగా రమ్మన్నాను. వచ్చిన తర్వాత బియ్యం అనేది నేను ప్రాపర్గా కలుపుకొని వెళ్తాను. సో ఇక్కడ నేను బోనానికి రెడీ చేసుకుంటున్నాను అన్నమాట ప్రాసెస్గా. ఇక్కడ నేను దీపం అనేది ముట్టించాను. దీపం ముట్టించి అగరబత్తులు అవన్నీ ముట్టించి ఇంకా హారతి అనేది ఇస్తున్నాను. సో ప్రాపర్గా ఈ పూజ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇంట్లో పూజ కూడా చేశాను. కాకపోతే మీకు చూపించలేదు హడావుడి, ఎందుకంటే టైం అయిపోతుంది, ఇంకా మళ్ళీ అందరికీ లేట్ అయిపోతుంది, మా హస్బెండ్ కూడా వెళ్ళాలి అని చెప్పేసి నేను యాక్చువల్లీ మర్చిపోయాను. నేను ఇక్కడ మెయిన్గా చూస్తుంది ఏంటంటే ఇది నేను తీస్తున్నానని కూడా నేను అబ్జర్వ్ చేయలేదు. సో చిన్నగా కొంచెం క్లిప్ తీయమని చెప్పాను మా పిల్లలకి, అంతే. సో అలా నేను బోనానికి దీపం అనేది పెట్టేసి అగరబత్తీలు ముట్టించి హారతి అనేది ఇస్తున్నాను. కొబ్బరికాయ అనేది నేను ఇంట్లో అయితే కొట్టట్లేదు, గుడి దగ్గరే కొడదామని చెప్పేసి నేను అనుకున్నాను. హారతి ఇచ్చేసి మేమందరం దండం అనేది పెట్టేసుకున్నాము. దండం పెట్టుకొని సో ఫస్ట్ టైం నేనైతే అమ్మవారికి బోనం చేస్తున్నాను, అంత మంచి జరగాలని చెప్పేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అందరికీ నేను మంచిగా మొక్కుకున్నాను అనమాట. ఇక్కడ దీపం అనేది పెట్టుకొని ఇంకా హారతిని ఇచ్చిన తర్వాత నేను ఇంకా ప్రాసెస్ ఒక తాంబూలం తీసుకొని దానిలో ఒక వడిబియ్యం అనేది కలుపుకుంటున్నాను. సో వడిబియ్యం కూడా పోద్దామని అనుకున్నాను. కాబట్టి ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తుంటేనే నేను వదిన వచ్చిందనమాట. వెంటనే అందుకు ఫాస్ట్గా నేను ఇంకా వడిబియ్యం కూడా రెడీ చేసుకున్నాను అనమాట. వడిబియ్యం రెడీ చేసుకొని ఇలా దీపం తీసుకొని ఇంకా బయలుదేరదాము, అక్కడ ఎలా ఉంటుందో కొంచెం ముందుగా వెళ్దామని చెప్పేసి నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా మా వదిన నాకు దీపం అనేది బోనం అనేది ఎత్తడానికి రెడీగా తీసి బయట పెట్టుకున్నారనమాట. నేనైతే ఇంకా బయట నుంచే ఎత్తుకోవాలి కాబట్టి నేను బయటకు వచ్చి బోనం అనేది ఎత్తుకున్నాను. కాకపోతే మనం ఇప్పుడు నేను కొంచెం హైట్ కాబట్టి కొంచెం కష్టపడాల్సి వచ్చింది. నేను ఇలా కొంచెం బెండ్ అయ్యాను. సో ఇక్కడ ఏంటంటే బోనం ఎత్తుకున్న వాళ్ళు ఎవరైనా అమ్మవారితో సమానం కాబట్టి ఇక్కడ మేము ఊర్లో అయితే కొంచెం ఒక బిందె నీళ్ళు పోసి అలా దండం పెట్టుకునే వాళ్ళు. ఇక్కడ ఇంకా ప్లేస్ అనేది చాలా తక్కువగా ఉంది, అందుకే కొంచెం ఒక చెంబుతో మాత్రమే కొన్ని నీళ్ళు అనేది పోసేసి వదిన నాకు దండం పెట్టుకుంది. నాకు అప్పుడు కొంచెం నవ్వు వచ్చింది, కాళ్ళకి దండం పెట్టుకుంటుంది అని చెప్పేసి. కాకపోతే ఇలా ఎవరైనా పెట్టుకుంటే చాలా మంచిది అనమాట. ఇంకా మెల్లగా మేమైతే గుడి దగ్గరికి వచ్చాము. చూసారు కదా రష్ అయితే చాలా తగ్గింది. మార్నింగ్ మేము 7:30 వరకు వచ్చాము. హాఫ్ అన్ అవర్లో పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ మా హస్బెండ్ అయితే కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంటే మాత్రం అస్సలు తను రావడానికి ఇష్టపడడు. ఆ తోసుట్లో ఎందుకు కొంచెం ఫ్రీగా అయ్యాక వెళ్దామని చెప్పేసి, పండుగలు అంటేనే ఇంక ఇలాగే ఉంటాయి, తోసుకుంటూనే ఉంటారు. మన వాళ్ళు తెలుసు కదా ఎలా ఉంటుందో. సో అదనమాట ఇక్కడ జరుగుతుంది. నేనైతే ఇంకా బోనం అనేది తీసుకొని వదిన అయితే వడిబియ్యం అవన్నీ పట్టుకున్నారు. ఇంకా నేను
ప్రాపర్గా ఒక 5 చుట్లు అనేది తిరిగాము అనమాట. గుడి చుట్టూ తిరిగేసి నేను, పిల్లలు, వదిన అందరం తిరిగేసి ఇంకా పూజ అనేది స్టార్ట్ అవుతుంది. బోనాలు వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ చాలా మటుకు బోనాలన్నీ వచ్చేసి ఇక్కడ దీపం అనేది పెట్టేసి వాళ్ళు చేసే బియ్యము, శారీ ఇవన్నీ వాళ్ళు ప్రాపర్గా ఇస్తున్నారు లోపల కూడా. మాకు కొంచెం రష్ ఇంకా తక్కువగా ఉండే కాబట్టి మేమైతే బోనం ఇవన్నీ సమర్పించుకున్నాము. చాలా ప్లెజెంట్గా హ్యాపీ అనిపించింది. నిజం చెప్పాలంటే ఎంత హ్యాపీ అంటే ఇంత నిదానంగా నేనైతే కొంచెం ఎక్కువగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశా. కాకపోతే నేను అనుకున్నంత ఏం లేదు. గుడి అంటే ఇంకా మాత్రం క్రౌడ్ ఉంటేనే అది పండగలాగా అనిపిస్తుంది. లేకపోతే మనకొక్కరికి అంత బాగా ఇక్కడైతే బోనాలు దించిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళేసి అమ్మవారికి సారీ ఇచ్చి గాజులు ఇవన్నీ ఇచ్చేసి నేను వడిబియ్యం కూడా సమర్పించుకున్నాను అనమాట. సమర్పించుకొని బయటకు వచ్చి నా బోనం తీసుకొని ఇలా చిన్న క్లిప్స్ అనేది యాడ్ చేసుకుందాము. సో మెమరీస్గా గుర్తుంటుందని చెప్పేసి చిన్న క్లిప్ తీసుకొని చాలా ఫాస్ట్గా దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా మేము ఇంటికి బయలుదేరుతున్నాం అనమాట. చాలా చాలా హ్యాపీ అనిపించింది. గుడిలో చాలా ప్లెజెంట్గా అనిపించింది. డెకరేట్ కూడా చాలా చాలా బాగా చేశారు. నేనైతే చాలా హ్యాపీ అనిపించింది. మా హస్బెండ్ కూడా చెప్పాను అనమాట, నువ్వు హ్యాపీనా అని చెప్పేసి. ఎందుకంటే ఇలాంటి కొంచెం పీస్ఫుల్గా దేవుణ్ణి కూడా దేవతను కూడా ప్రశాంతంగా చూస్తున్నాం కదా, అందుకోసమే హ్యాపీ మూమెంట్ అనిపించింది అనమాట ఇక్కడ మాకు. నేను అనుకున్న కోరికలు కాబట్టి కొంచెం నేను అనుకున్న ప్రాసెస్ ఎలా ఉంటుందో అలా నేను ఇక్కడ సమర్పించుకున్నాను అనమాట అమ్మవారికి. ఇది ముందు ఇలా డెకరేట్ చేశారు. చాలా బాగా అనిపించింది కదా, బోరబండ బోనాలు చాలా చాలా బాగా అనిపించింది. చాలా చూడడానికి చాలా ప్లెజెంట్గా అనిపించింది అనమాట. ఇంకా చుట్టూ ఇక్కడ డ్యాన్స్లు ఇవన్నీ ఉన్నట్టున్నాయి, నాకైతే క్లారిటీగా తెలీదు. ఇది మార్నింగ్ 7:30 కాబట్టి ఇంకా ఓకే బాగుంది అనిపించింది. ఈరోజు బోనాలు అయితే కంప్లీట్ అయిపోయింది. మెయిన్గా ఇంకా మార్నింగ్ నేను ఈరోజు 4 o'clock లేచేసి అన్ని పనులన్నీ కంప్లీట్గా చేసేసుకొని బోనం కూడా రెడీ చేసుకొని ఇలా రెడీ అయిపోయాను. ఎలా ఉన్నాను, బాగున్నా. సో అవి నా బ్యాంగిల్స్ అనమాట. ఇలా ఈ సారీకి మెరూన్ కాబట్టి మెరూన్ కలరు బార్డరు ఇలా గోల్డ్ ఫినిషింగ్ వచ్చేలాగా వేసుకున్నాను. చాలా బాగున్నాయి అనిపించింది. సో బాగున్నాయి కదా. సో 4కి లేచి అన్ని పనులు చేసుకొని నేను ఇంకా బోనం కూడా రెడీ చేశాను. బోనం తీసాను, వెళ్ళాము, టెంపుల్కి వెళ్ళాము. మేము అనుకున్నంత కొంచెం పబ్లిక్ అనేది చాలా తక్కువ ఉండే. వెళ్ళినంబటే కొంచెం దర్శనం అనేది ఈజీగా అయిపోయింది. ఎప్పుడైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళి క్యూ లైన్లో నిలబడి ఒక 3-4 hours అనేది జర్నీ అనేది టైం అనేది పడుతుంది దర్శనానికి. కొంచెం బోనాలు చేసిన వాళ్ళకైతే కొంచెం టైం అనేది ఫాస్ట్గా అయిపోతుండే, కొంచెం దర్శనం తొందరగా అయ్యేది. సో ఈసారి కూడా అలాగే టైం పడుతుందేమో అని చెప్పేసి కొంచెం మార్నింగే మేము దర్శనం చేసుకుందామని వెళ్ళాము. లాస్ట్ టైం అలాగే మేము దర్శనానికి వెళ్తే నేను మా చిన్న అబ్బాయి ఇద్దరమే దర్శనం చేసుకున్నాం. మా హస్బెండ్ అయితే లోపలికి వాళ్ళను కుక్కిరి చేశారు. వాళ్ళని జనాలలో ఉండలేకపోయారనమాట. బయటకే వచ్చేసి ఇంకా దర్శనం అనేది దండం పెట్టుకొని వచ్చారు. ఈసారి కూడా అలాగే అవుతుందేమో అని చెప్పేసి అనుకున్నాం. కాకపోతే అలా అవ్వలేదు. అందరూ మంచిగా దర్శనం అనేది చేసుకున్నాము. సో బ్లౌజ్ ఎందుకో కొంచెం టైట్ అనిపిస్తుంది. సో ఈసారి వచ్చేసి నేను ఊర్లో పండగ కట్టుకున్నాను కదా, మీకు చూపించాను. నైట్ అయితే కొంచెం ఈ ప్రీ ప్లేటింగ్ అంతే చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి కొంచెం ఈజీగా ఫాస్ట్గా అయిపోయిందనమాట. అందుకే కొంచెం కుర్చీలు కూడా నీట్గా కనిపిస్తున్నాయి కదా. సో అదనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మంచిగా లుక్ కూడా బాగుంది. నేను ఎప్పుడు ఇలా ఫ్రీ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ అనేది పెట్టుకోకుండా ఈ మధ్యన కొంచెం బాగుంటాయి అని చెప్పేసి ఇలా స్టిచ్ అనేది చేయించుకున్నాను. సింపుల్గా నేను ఎప్పుడు వేసుకునే లాకెట్ ఇది. సో ఈ నెక్లెస్ పెట్టుకున్నాను అనమాట. ఇది కరుంగలి మాల ఇంకా వేసుకున్నాను కదా, అందుకే తీయకుండా అలాగే దీనికి కూడా మ్యాచ్ అయిపోయింది. సో ఇలా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటికి వచ్చేసాము. సో నైట్ అంతా ఫుల్ వర్షం పడింది. సో మార్నింగ్ కూడా అలాగే పడుతుందేమో, ఇబ్బంది అవుతుంది అని అనుకున్నాము. కాకపోతే అవ్వలేదు. మంచిగా దర్శనం చేసుకొని అమ్మవారికి
బోనం సమర్పించుకొని వడిబియ్యం పోసి సారె పెట్టి చాలా చాలా బాగా అనిపించింది. కొబ్బరికాయ కొట్టి ప్రశాంతంగా దర్శనం చేసుకొని అయితే ఇంటికి అనేది వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా వదిన సేమియా ఉప్మా చేసిందనమాట. సేమియా ఉప్మా చేసి కొంచెం మనం బోనం అన్నం తినాలి కాబట్టి పరమాన్నం లాగా చేస్తాం కదా, అది కొంచెం ప్రసాదం తీసుకొని సేమియా ఉప్మా కొంచెం తినేసి, చూసారు కదా బట్టలు ఎన్ని ఉన్నాయో. ఈ బట్టలన్నీ 2 డేస్ నుంచి ఉండే, అవన్నీ నేను ఇప్పుడు ఐరన్ చేశాను. ఐరన్ చేసి ఈరోజు బట్టలన్నీ నేను కొంచెం వాషింగ్ మిషన్కి వేసి మీకు మీతో కొంచెం టైం స్పెండ్ చేద్దాము, కొంచెం మాట్లాడదామని చెప్పేసి ఇలా వీడియో అనేది చేస్తున్నాను. ఇప్పుడు వదిన వాళ్ళ ఇంటికి నేను ఈ గెటప్ తీసేసి డ్రెస్ వేసుకొని వదిన వాళ్ళ ఇంటికి అనేది వెళ్తాను. ఓకేనా, సీ యూ, చూస్తుండండి. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. ఇక్కడ నేనైతే వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. బై వాక్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట, మరి లాంగ్ అయితే ఏముండదు. నేను వెళ్ళేదారిలోనే పోచమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. కాకపోతే మేము రోడ్ అవతల వదిన వాళ్ళు ఉంటారు, మేము రోడ్డు రైట్ సైడ్లో వాళ్ళు ఉంటారు, లెఫ్ట్లో వాళ్ళు ఉంటారు అన్నమాట. మాకు మధ్యలో గుడి ఉంటుంది, మేము ఎక్కడి నుంచి రావాలన్నా గుడి దాటుకొని రావాలి. నేను మా పిల్లలు అయితే ఇంకా అది అన్న బైక్ మీద వెళ్ళిపోయారు. నేను మెల్లగా వెళ్తుంటే నాకు కొంచెం బాగా అనిపించి తీసానమాట. ఈరోజు లంచ్కు వదిన వాళ్ళ ఇంటికి వచ్చాం కదా, నేనైతే ఇక్కడ మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను. మెయిన్గా బిర్యానీ చేసుకుందాం అనుకున్నా, మష్రూమ్ బిర్యానీ. అది ఒకసారికి కొంచెం వేడివేడిగా బాగుంటుంది, చల్లగా అయితే తినలేము మళ్ళీ అని చెప్పేసి నేను ఇంకా మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇంకా వంట అంతా ప్రిపేర్ అయిపోయింది. వదిన వాళ్ళు మటన్ కర్రీ ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నారు. మేము ఇంకా బయట కూర్చున్నాము. ఈ నెబులి పింఛాలు అయితే కనిపించాయి చాలా రోజుల తర్వాత. చిన్నప్పుడు మనం బుక్స్లలో పెట్టుకొని పేజీలు అనేది క్లోజ్ చేసి ఉంటే ఎక్స్ట్రా ఎక్కువ వచ్చేస్తుంటాయి కదా, అలా మా పిల్లలకు చెప్తున్నాను. సో ఇక్కడ మేమైతే ఇంకా లంచ్కి ప్రిపేర్ అయిపోయి అన్ని అరేంజ్మెంట్స్ అనేది చేశారు, తింటున్నాము అన్నమాట. ప్రజెంట్ అయితే చాలా చాలా బాగా అనిపించింది మష్రూమ్ కర్రీ. నిజం చెప్పాలంటే నాకు మటన్ చికెన్ విన్న అంత సాటిస్ఫై అనేది లేదు. సో బట్ ఇక్కడ ఒక మిరాకిల్ ఏంటంటే మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, మా శ్రీ అసలు పెరుగు తినడు అని చెప్పేసి వాడు ఈరోజు మాకు అందరికి షాక్ ఇస్తూ పెరుగు పచ్చడి వేసుకొని ఇలా తినేసాడనమాట. నేనైతే నిజంగా చాలా చాలా సర్ప్రైజ్ అయ్యాను. వాడు ఇలా తింటాడని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడు ఎన్నిసార్లు ఎంత మంచి చెప్పు, ఎంత బుజ్జగించు, వాడు అస్సలు ఒక్క ముద్ద కూడా పెట్టుకునేవాడు కాదు. ఈవెన్ నేను తిన్నాక ఒకవేళ పెరుగు నేను తింటే హ్యాండ్ వాష్ చేసుకొని వాడికి తినిపించాలి, అలా ఉండేవాడు. ఈరోజైతే పెరుగు పచ్చడి వేసుకొని ఇలా తింటున్నాడు. సో అది మిస్ అవ్వకూడదు అని చెప్పేసి నేను ఇలా తీసుకోవడం అయితే జరిగింది. చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకు మరి బోనం చేశాను కాబట్టి ఆ దేవత ఇలా మాకు ప్రసాదించింది అనిపించింది. చాలా బాగా అనిపించింది వాడు. సో ఈ మూమెంట్ అనేది మిస్ చేసుకోకూడదు ఉండాలని నేను ఇలా క్యాప్చర్ చేసి తీసుకున్నాను. వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి తిన్నాడు. హలో హాయ్. సో ఈరోజు నేను బోనాలు కదా, బోనాల పండుగ అయిపోయింది, మా ఇంట్లో అయితే అయిపోయింది. మార్నింగే లేచాను కాబట్టి కొంచెం ఇప్పుడు నేను ఆఫ్టర్నూన్ చెప్పాను కదా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ పండగ సెలబ్రేషన్స్ ఉండే, లంచ్కి కూడా అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, పిలిచారు. వెళ్ళిన తర్వాత మేము కొంచెం ఇప్పుడు నాన్ వెజ్ తినట్లేదు కాబట్టి మేము వెళ్ళాక అక్కడ వదిన వాళ్ళు మటన్ వండుకున్నారు. నేనైతే మష్రూమ్ బిర్యానీ వండుకుందామని అనుకున్నాము. కాకపోతే ఇంకా అది కొంచెం మరి ఒక్కటే ఏం బాగుంటుందని చెప్పేసి నాకు బగారా రైస్ పప్పన్నం చాలా నచ్చుతుంది ఎప్పటికైనా. ఇంకా మష్రూమ్ కర్రీ చేసుకుంటే కొంచెం బాగుంటుందిలే, మరి బిర్యానీ చేసుకుంటే కొంచెం చప్పగా ఉంటుంది, మరి మొత్తం అదే తినలేమని చెప్పేసి నేనైతే మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా బగారా రైస్, మష్రూమ్ కర్రీ ఈ రెండింటితోనే కొంచెం కర్డ్ రైస్ అనేది చేసుకొని తిన్నాము. లంచ్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి 2 అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు తిరిగేసి ఇంకా ఇంటికి అనేది వచ్చానమాట. నైటు నాకు కొంచెం అమ్మవారికి బియ్యం ఇవన్నీ పోయాలి కాబట్టి అవన్నీ సెట్ చేసుకొని కొంచెం క్లీన్ చేసుకున్నప్పుడు నాకు కొంచెం ఈ మధ్య డస్ట్ అలర్జీ వచ్చేసింది అనమాట.
అవన్నీ క్లీన్ చేసుకునే లోపు నాకు తుమ్ములు ఒకటే స్టార్ట్ అయిపోయాయి. చాలా తుమ్ములు వచ్చేసి నైట్ సరిగ్గా నిద్ర పట్టలేదు. జెండుబాం పెట్టుకొని టాబ్లెట్ వేసుకునేసరికి ఇంకా నిద్ర పట్టలేదు. పడుకునేసరికి 12:30 అయింది. మార్నింగ్ 4 o'clock లేచేసి ఇంకా అంతా రెడీ చేసుకొని బోనాల పండుగ అవన్నీ ఉండే కదా. ఆ టైంలో నాకు ఇక అసలు హెడేక్గా కూడా ఉండే, కళ్ళు అనేది కొంచెం మండుతుండే. 4 hours ఆ నిద్ర సరిపోలేదు. ఆఫ్టర్నూన్ ఇంకా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫాస్ట్గా లంచ్ చేసి 3కి అనేది వచ్చి పడుకున్నా. నిజం చెప్పాలంటే ఇలా పడుకున్నాను లేదా అవుట్ బాగా నిద్రపోయాను. అసలు గుర్తు కూడా లేదు. మా పిల్లలు మా అల్లుడు వాళ్ళని బయటికి తీసుకెళ్ళాడు అనమాట. ఆ షాప్కి తీసుకెళ్ళాడు. వాళ్ళు వచ్చింది కూడా గుర్తుకు లేదు. వాళ్ళు అల్లరి చేస్తుంటే అప్పుడు కొంచెం మెలుకొచ్చింది. సర్లే అని పడుకున్నా. ఇంకా 5 o'clock లేచానమాట. ఇప్పుడు చూసారా నిద్రమబ్బులోనే ఉన్నారు. ఇంకా బోనాలు వెళ్తున్నాయి. సౌండ్స్ బాగా గట్టిగా బ్యాండ్ మేళాలు ఇవన్నీ సౌండ్ చేస్తున్నారు. నేను వస్తూ పోతూ చూస్తున్నాను. ఆ గుడి ముందుకు వెళ్ళి అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడం జరుగుతుంది. ఫుల్ రష్ ఉంది. మేము మార్నింగ్ వెళ్ళడం మంచి పని అయింది అనిపించింది. ఇప్పుడు మార్నింగ్ కొన్ని బట్టలు అనేది నేను వాష్ చేసి ఆరేసి వెళ్ళాను. ఈరోజు కొంచెం క్లైమేట్ అనేది కొంచెం కూల్గా ఉండే, కొంచెం ఎండ కూడా వచ్చిండే. నైట్ అంతా వర్షం పడడం వల్ల నిన్నటి బట్టలు కూడా కొంచెం మెత్తగా తడిగా ఉండే. అవన్నీ నేను మార్నింగ్ అన్ని పనులు చేసుకొని అవన్నీ ఒక పూట ఐరన్ చేశాను. ఇప్పుడు కూడా మార్నింగ్ బట్టలన్నీ అవన్నీ ఐరన్ చేద్దామని చెప్పేసి ఇదిగోండి ఇలా వేసుకున్నాను. ఇలా ఈ బట్టలన్నీ ఇప్పుడు ఐరన్ చేయాలి. కొంచెం ఇల్లు వాకిలి క్లీన్ చేసుకొని ఇంకా నైట్కి వదిన వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాం. పిల్లలు ఇప్పుడే వాళ్ళు కూడా ఇక్కడే వచ్చేసి నేను పడుకున్నాను. కొంచెం అలసిపోయినట్టు అనిపించింది. మధ్య అయితే ఇంకా టీ పెట్టాడు వాడు. ఈరోజు చాలా బాగా చక్కగా టీ అనేది పెట్టాడు. టీ తాగేసి కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఇప్పుడు ఈ పనులు స్టార్ట్ చేస్తున్నాను. ఇవన్నీ చేసుకొని కొంచెం క్లీన్ చేసుకొని 7, 8కి అలా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ డిన్నర్ అక్కడే కాబట్టి తినేసి వచ్చి పడుకుంటా. ఇంకంతే. రేపు మార్నింగ్ ఇంకా పిల్లలకు కొంచెం హాలిడే ఉంటుంది కాబట్టి కొంచెం రిలీఫ్ ఉంటుంది. అంటే కొంచెం మార్నింగ్ 5కి లేకుండా ఒక 6:30కి అలా లేగుస్తాం. టైం అనేది ఉంటుంది కాబట్టి రేపు ఎలాగూ మళ్ళీ క్లీన్ చేసుకొని రేపు పూజ అవన్నీ ఉంటాయి. ఆ స్టేజ్గా కొంచెం టైంలో లేస్తే కొంచెం పనులన్నీ చక్కగా ఫాస్ట్గా అనేది అవుతాయి. సో ఇంతటితోనే నా వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు టాపిక్లో అయితే మా హస్బెండ్ గురించి ఎక్కడ చెప్పట్లేదు. తను మార్నింగే డ్యూటీకి వెళ్ళిపోయాడు. పండుగ రోజు వాళ్ళకి ఈరోజు చాలా మెయిన్గా ఉంటుంది. సైట్ ఇవన్నీ కంటిన్యూగా ఉంటాయి. టైం ఉంటే కొంచెం తొందరగా వస్తున్నారు. లేకపోతే ఇంకా యాస్టీగా ఈరోజు కొంచెం లేట్ అవుతుందని చెప్పాడు. చూడాలి మరి ఏ టైంకి వస్తాడా అన్నది. ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు. కాకపోతే ఖచ్చితంగా అయితే వీడియో అప్లోడ్ చేస్తాను. నా వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ పుష్ప వెంకట్ టాక్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.